హీరోలు సినిమాల్లో డైలాగులు చెప్పిన యాసాలు వేసిన బ్రహ్మాండంగా ఉంటుంది. అలాంటి హీరోలు రాజకీయ నాయకులు అయ్యి అలాంటి డైలాగులే మాట్లాడితే అస్సలు బాగోదు, కామెడీ అయిపోద్ది, జీరోలు అయిపోతారు. అలాంటి మాటలు మాట్లాడిన బాలకృష్ణ గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు జూపూడి ప్రభాకర్ గారు. నమస్కారం సార్. సైకో అన్న పదం ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో. ఆయన మీకు సైకోలా కనపడుతున్నాడా? నువ్వు ఎలాంటోడో తెలుసు, మీకు ముందే తెలుసా? మీలంటే ఆ పనికి మాలిన బ్యాచ్ అంతా కూడా హీరోలు అయిపోయి తర్వాత ఎమ్మెల్యేలు అయిపోయారు. ఆయన బావ చంద్రబాబు గారు ఓకే అంటే మంత్రి కూడా అయిపోతారు, అంత మాత్రాన్ని పనికి మాలిన బ్యాచ్ అయిపోతాడా? కదిలిస్తే 2 నిమిషాల్లో ఎన్ని బూతులు వస్తాయో మీ నోటి నుంచి తెలుసు. మీరు ప్రజాప్రతినిధులా? అది ఆర్ట్ సార్, తెలుసుగా, ఆయన పెద్ద ఆర్టిస్ట్. పొరపాటున ఏ సభల్లోకి రాకూడదు, అక్కడికి వచ్చారు. షూటింగ్ గ్యాప్ వచ్చి ఉంటది, వచ్చారు. ఏ రిలాక్సేషన్ కోసం ఆ మాత్రం రాకూడదా? జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏంటి బాలకృష్ణగా వార్నింగా? ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నాను జూపూడి ప్రభాకర్. ఆయన గురించి తెలిసా మాట్లాడుతున్నారా? నువ్వు కదా మెంట్లోడివి. మెంటలోడా? ఏడు సార్ అంత పెద్ద ఆర్టిస్ట్ని పట్టుకొని మెంటలోడ్ అంటారు? అసలు అతను మెంటలోడ్ అంటానికి మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది సార్? నువ్వు ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని. ఓహో, సర్టిఫికేట్ కూడా ఉందా? ఎవడో రాసిన పాటలకి, ఎవడో చేసిన మ్యూజిక్ కి తైతక్కలాడి అప్పటికప్పుడు హీరోలు అయిపోయినటువంటి చిల్లర బ్యాచ్ మీది. ఏడు సార్ అంత పెద్ద హీరోని పట్టుకొని చిల్లర బ్యాచ్, మెంటల్ బ్యాచ్ అనుకుంటారు? అసలు బాలయ్య బాబు అంటే ఏటనుకుంటున్నారు?